నెల్లూరు నగరంలోని ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు చోరీకి ప్రయత్నించారు. ఆటోలో వెళుతున్న ఓ మహిళ నుంచి అదే ఆటోలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా 5,000 రూపాయలు లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాధితురాలు హుటాహుటిన ముత్తుకూరు సెంటర్లోనే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ సుధాకర్, కానిస్టేబుల్ ఎన్ ఝాన్సీలకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని పట్టుకుని ఆ మహిళకు 5,000 రూపాయలు ఇప్పించారు. దీంతో పలువురు ప్రయాణికులు పోలీసులను అభినందించారు. जनवर बसता पुण्य सामे నా పేరు సుధాకర్ సార్, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్. నేను ఇప్పుడు ఒక లేడీ మా దగ్గరికి సరసరా వచ్చేసి, సార్ నా డబ్బులు పెరిగి వెళ్తున్నారు సార్ వాళ్ళు అని చెప్పి ఆటో సైడ్ చూపించింది సార్. వాళ్ళు అవును ఎవరమ్మా అంటే వాళ్ళు సార్ దిగిపోతున్నారు చూడండి సార్ అంటే మేము పరిగెత్తుకుంటా వెళ్ళేసి వాళ్ళలో ఒకరిని క్యాచ్ చేశాను సార్. వాళ్ళు ఒకరిని పట్టుకుంటే ఒకడేమో ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకొని వాడు సెల్ అయి పెరుక్కునేసరికి ఇక అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నానంటే అవి పడిపోయి తీసుకున్నాను అంటే డబ్బులు ఈ ముందు అమ్మాయి కంటే ఆమె వెళ్ళిపోయిన ఆటో వాడిని పిలిపించాడు సార్. ఆటోలో వెళ్ళిపోయాడు, వాడిని పిలిపిస్తే ఫోన్ చేసి వాడు వస్తే వాడి దగ్గర 5,000 ఈ అమ్మాయికి ఇప్పించాం సార్. ఇప్పుడు అందుకని మహిళలు ఆటోలు ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. ప్యాసింజర్ లాగే వచ్చేది ఇట్లా డబ్బులు చేస్తున్నారు సార్. అందుకని ఆ మహిళలు జాగ్రత్తగా ఉండాలి సార్. ఈ పండగ సంక్రాంతికి జనవరి 1కి టౌన్లోకి ఎక్కువగా వస్తూ ఉంటారు సార్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. అందరూ అదే ఆటో వెళ్తూ ఉంటే సారు నిద్ర పోయి పట్టుకొని తీసుకొచ్చి 5,000 డబ్బులు ఇచ్చాము. తర్వాత ఆటో ఎక్కేటప్పుడు కానీ మనం డబ్బులు కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్.